ఇస్రోకు ట్యూటర్గా సెలెక్ట్ కావడం భారతదేశానికి ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు. 100 మందిలో కూడా ఒక తెలంగాణ బిడ్డ, వరంగల్కు చెందిన శశాంక్ తన యొక్క విద్యాభ్యాసం పూర్తిగా వరంగల్లోనే కొనసాగింది. దీనికి సంబంధించి ఈ శశాంక్ ఇస్రోకు ట్యూటర్గా సెలెక్ట్ కావడంతో తన యొక్క ఆనందానికి వరంగల్ ప్రజలు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. దీనికి సంబంధించి ఇటీవల దేశ ప్రధాని ఇస్రోను ప్రయోగశాలలో దానికి ఒక శాస్త్రవేత్తలు, యువ శాస్త్రవేత్తలను తయారు చేసేందుకు వారికి దానికి సంబంధించి ఇస్రోకు సంబంధించి ట్యూటర్లను సెలెక్ట్ చేసుకోండి, వారికి ఉన్న నైపుణ్యతను ఆర్కిటెక్చర్ చదివిన వారిని సెలెక్ట్ చేసుకొని భారతదేశం ఒక అగ్రగామిగా ప్రపంచ దేశాల్లోనే ఒక భారత్ కూడా నెంబర్ 1 స్థానంలో ఉండేందుకు మాత్రం ఇస్రోకు అవకాశం ఇచ్చింది. అందులో భాగంగా శశాంక్ సెలెక్ట్ కావడం వరంగల్ ప్రజల సంతోషానికి అవధు లేకుండా పోయింది. శశాంక్ ఉన్నారు, తనతో మరిన్ని మాట్లాడి తెలుసుకుందాం. శశాంక్, ఫస్ట్ కంగ్రాచులేషన్. వరంగల్ నుంచి సెలెక్ట్ కావడం చాలా అరుదు, ఎందుకంటే ప్రపంచ దేశాల్లో భూపతి శశాంక్ అనే పేరు మారుమోగుతుంది. అంటే దీన్ని అంతరిక్ష పరిశోధన కేంద్రానికి మీరు సెలెక్ట్ కావడం ఏ విధంగా చూస్తున్నారు? నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు గెట్ సెలెక్టెడ్ ఇన్ ఇస్రో యాజ్ అ స్పేస్ ట్యూటర్. సో నేను ఒక ఆర్కిటెక్ట్ స్పేస్ గురించి రీసెర్చ్ చేస్తే ఎలా ఉంటుంది అండ్ స్పేస్ మీద ఏమైతే ఎన్వైర్న్మెంట్ ఉంటుందో దట్ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ని మనం ముందే స్టడీ చేసి ఇక్కడే ఎక్స్పెడిషన్ లాగా వాటి మీద రీసెర్చ్ చేసి, సో ఇప్పుడు సునీత విలియమ్స్ ఉన్నారండి, తను స్టక్ అయిపోయింది స్పేస్లో. సో ఇఫ్ షీ వుడ్ హ్యావ్ హ్యాడ్ ప్రాపర్ ఫెసిలిటీస్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ ఆల్రెడీ ప్రీ డిజైన్డ్, తనంతా ఎక్స్ప్లోరేషన్కి వెళ్ళి అంత కష్టపడి అక్కడికి వెళ్ళి ఇప్పుడు స్టక్ అయిపోవడం ఇట్స్ లైక్ వెరీ సాడ్. సో మా ఐడియాలజీ ఏంటి అంటే, యాజ్ అ స్పేస్ ఆర్కిటెక్చర్ కంపెనీ ఐ ఫౌండెడ్ ఏన్షియంట్ టెక్నాలజీస్ in 2022, and this ancient technologies is now registered with ISRO as a space tutor. I'm very happy for that, and this company is aiming to design space habitations within next few years.